జగత్తును అందలి సమస్తాన్ని కేవలం తన మహత్తు గల మాట చేత కలగజేసిన దేవుని పవిత్రమైన శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఆడియోని వింటున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుపుతున్నానండి. ఈ యొక్క సమయంలో నేను కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అవేంటంటే, ఈ భూమి మీద ఒక మనిషితో, అంటే ఒక హ్యూమన్ బీయింగ్, మనిషి ఒక సాధారణమైన వ్యక్తి. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వంలో ఎక్కడో ఉన్న సవర కుటుంబంలో ఉండేటటువంటి భూగ్రహంలో, అది కూడా భూమంతట కాకుండా ఏదో ఒక ఖండముగా లేదంటే కొన్ని ఖండాలుగా ఏర్పడినటువంటి భూభాగంలో నివసించే ఒక సాధారణమైన మనిషి, ఆ మనిషితో దేవుడు సహవాసం చేయాలి అని ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటారా? దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, సాధారణంగా దేవుడు అంటే మనము ఏమనుకుంటామంటే, దేవుడు అంటే మన అవసరాలు, అక్కరలు, కోరికలు తీర్చేవాడు దేవుడు అనుకుంటాం. కాదండి. దేవుడు అంటే కేవలం మన అవసరాలు తీర్చేవాడు కాదు, కానీ దేవుడు అంటే ఈ నిర్మాణం ఏదైతే ఉందో, అంటే మనకు కనిపించేది కనిపించనివన్నీ కూడా, అంటే ఈ విశ్వంలో కొన్ని కనిపించే వస్తువులు ఉంటాయి, కొన్ని కనిపించనివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాయువు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్, ఇది మనకు కనిపించదు. సాధారణంగా దాన్ని మనం చూడలేము. దాన్ని చూడాలంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి. అయితే ప్రియులారా, దేవుడు ఈ విశ్వమంతటిని కేవలం తన మహత్తు గల మాట చేత కలగజేశాడని బైబిల్ చెప్తుంది. అది క్రైస్తవుల యొక్క విశ్వాసం. యోహాను సువార్త 1:1 మనం చూసినట్లయితే, వాక్యం ద్వారా ఈ విశ్వమంతా నిర్మాణమైంది అని చెప్తుంది. అలాగే ఆదికాండం 1:1 జెనసిస్ చాప్టర్ 1 వర్స్ ప్రకారంగా ఈ విశ్వం దేవుని మాట వల్ల కలిగింది, దేవుడు తన మాట ద్వారా కలగజేశాడు అని దేవుని వాక్యం, లేఖనం చెప్తూ ఉంది. అయితే ఇంత పెద్ద విశ్వం, ఈ విశ్వం ఎంత పెద్దదంటే ఇది మానవునికి అంతు చిక్కనిది. ఈ విశ్వం మీద ఎన్నో పరిశోధనలు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు మన ఖగోళ శాస్త్రవేత్తలు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేస్తున్నా కానీ, పరిశోధనలు చేస్తున్నా కానీ, వాళ్ళకి అర్థమవుతున్నది కొంతే, ఇంకా అర్థం అవ్వాల్సింది చాలా ఉంది అని స్వయంగా వారే చెబుతూ ఉన్నారు. కొన్ని ఆర్టికల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దీని మీద ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు, కానీ విశ్వం ఎక్కడ, అంటే దానికి ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఉందో కూడా తెలీదు. అందుకే విశ్వాన్ని అంతు చిక్కని విశ్వంగా చెబుతూ ఉంటారు. ఇంత గొప్ప బ్రహ్మాండమైన విశ్వాన్ని అసలు ఎవరు చేశారు అని అంటే, సాధారణంగా అసలు ఏ వ్యక్తి చేయలేడు. ఇది ఇంపాసిబుల్. అయితే ప్రియులారా, ఈ విశ్వంలో అనేక గ్యాలక్సీలు, అనేక నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాల్లో అనేక సౌర కుటుంబాలు. అంటే మనం అనుకుంటాం కేవలం మనం నివసించేటటువంటి ఈ సౌర కుటుంబం ఏదైతే ఉందో, ఈ సౌర కుటుంబంలో ఉండేటటువంటి గ్రహాలు మాత్రమే, ఇవి మాత్రమే ఉన్నాయి అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం నివసిస్తున్నటువంటి ఈ సౌర కుటుంబం ఏదైతే ఉందో, ఇందులో మనకు వెలుగునిచ్చే నక్షత్రం ఉంది. అదేంటంటే సూర్యుడు. ఈ సూర్యుడు ఎంత పెద్దవాడంటే, చాలా ఈ భూమి కంటే, లేదంటే భూమితో పాటు ఉన్న గ్రహాల కంటే ఈ సూర్యుడితో పోలిస్తే సూర్యుడు చాలా కొన్ని మిలియన్ రెట్లు పెద్దది అన్నమాట ఈ సూర్యగోళం. అయితే ఈ సూర్యగోళం ఏదైతే ఉందో, దీనికి మించిన నక్షత్రాలు, కాంతినిచ్చే గ్రహాలు ఎన్నో ఉన్నాయట విశ్వంలో. కాంతి సంవత్సరం దూరంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, విశ్వం చాలా గొప్పది.
నిజంగా విశ్వం గురించి అధ్యయనం చేస్తే, విశ్వం గురించి మనము రీసెర్చ్ చేస్తే గనుక అసలు ఈ విశ్వాన్ని ఎవ్వరు చేయలేదు, అసలు దేవుడే లేడు అనే కంక్లూజన్‌కి వచ్చేస్తాం. ఎందుకంటే అదంతే. ఎందుకంటే ఈ విశ్వం అనేది చిన్నదేమీ కాదు. మనము కళ్ళతో చూసేవి మాత్రమే కొన్ని నమ్ముతాం. కొన్ని చూడకుండా నమ్మలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుకుంటాం. కాదు. తూర్పున ఉదయిస్తాడు అనేది మనం భూమి మీద ఉన్నాం కాబట్టి అది తూర్పున ఉదయిస్తున్నట్టు అంటే అది సూర్యుడు అంటే ఉదయించి అలా అది నడుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. వాస్తవానికి సూర్యుడు చుట్టూ భూమి తిరగడం వలన సూర్యుడు ఉదయిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వాస్తవానికి సూర్యుడు తిరగడు. సూర్యుడు ఉండాల్సిన ప్లేస్లోనే ఆయన అంటున్నాను, సూర్యుడు స్థిరంగానే ఉంటాడు. మన భూమి మాత్రమే రొటేట్ అవుతుంది. తాను రొటేట్ అవుతూ సూర్యుడు చుట్టూ ఆర్బిట్ చేస్తుంది, తిరుగుతుంది. అయితే మనము ఉదయిస్తాడు సూర్యుడు అంటాం, అది తప్పు. అయితే మనకు కనిపించేది అంటే మన కళ్ళకు కనిపించేది ఏంటంటే సూర్యుడు ఉదయిస్తాడు. వాస్తవానికి సూర్యుడు ఉదయించాడు. భూమి తన చుట్టూ తాను సూర్యుడు చుట్టూ తిరగడం వలన, అంటే తన చుట్టూ తాను తిరగడం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగితే ఋతువులు ఏర్పడతాయి, కాలాలు ఏర్పడతాయి. ఇది ఫ్యాక్ట్ అన్నమాట, ఇది నిజం. అయితే ఇవన్నీ ఎందుకులే కానీ, అంటే ఈ విశ్వం గురించి అధ్యయనం చేస్తే అసలు మనకు అర్థం కాదు. శాస్త్రవేత్తలకే అర్థం కాకపోతే సాధారణమైన మనుషులమైన మనకు అసలు ఆస్ట్రానమీ గురించి చదువుకోని మనకు లేదంటే ఆస్ట్రానమీ గురించి అవగాహన లేని మనకు ఈ విశ్వం మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా సరే దేవుడు ఉన్నాడని మనం నమ్మలేం. ఎందుకంటే విశ్వం అనేది చాలా పెద్దది. అది మానవునికి అంతు చిక్కనిది. దీనికి ఎక్కడ ఎండింగ్ ఉందో, ఎక్కడ స్టార్టింగ్ ఉందో, ఎక్కడ ప్రారంభం ఉందో, ఎక్కడ ముగింపు ఉందో ఎవ్వరికీ తెలీదు. ఇది ఇలా ఉంటే ఇంత గొప్ప బ్రహ్మాండమైన విశ్వాన్ని దేవుడే చేశాడు, దేవుడే సృష్టించాడు, ఆయనే క్రియేటర్ అని బైబిల్ చెప్తుంది. అయితే ఇంత పెద్ద నిర్మాణాన్ని, ఇంత బ్రహ్మాండమైన విశ్వాన్ని చేసినటువంటి ఒక గొప్ప దేవుడు, లేదంటే ఒక సూపర్ నేచురల్ పవర్ మనిషితో సహవాసం చేయడం, మనిషితో ఫెలోషిప్ చేయడం చాలా గ్రేట్ కదా. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఒక మనిషిగా రక్షకుడే, దేవుడే, వాక్కై ఉన్న దేవుడే ఈ లోకానికి, ఈ భూమి మీద వచ్చి ఒక సాధారణమైనటువంటి మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు మనిషితో కూడా సఖ్యంగా ఉండడు. అంటే సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉండదు, ఐక్యత ఉండదు, మ్యూచువల్గా ఉండలేడు, సహవాసం చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే మనుషులలో కూడా వేరియేషన్స్, విభేదాలు. కానీ దేవుడు ఒక సృష్టికర్త అయి ఉండి ఒక అసాధారణమైన దేవుడు. ఆయన సాధారణమైన దేవుడు కాదు, ఒక అసాధారణమైనటువంటి దేవుడు. మనం ఆఫ్టర్ అండి. దేవుడు యూనివర్సల్. అంత గొప్ప దేవుడు ఒక సీదా మనిషితో, హ్యూమన్ బీయింగ్తో సహవాసం చేయాలి, స్నేహం చేయాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్ అండి, చాలా వండర్ఫుల్. సో దేవుడు ఎంత ప్రేమమయుడు కదా. దేవుడు ఎంత ప్రేమమయుడు. ఈరోజు మనిషి కేటగిరీస్, కమ్యూనిటీ పరంగా, ఏరియాస్ పరంగా విభేదాలు తెచ్చుకుంటున్నాడు, విభజించుకుంటున్నాడు, వివక్షత చూపించుకుంటున్నాడు. కానీ ఒక దేవుడు నిజంగా ఒక సూపర్ నేచురల్ పవర్ అయినటువంటి దేవుడు, వ్యక్తిత్వం కలిగినటువంటి శక్తి, ఆ
ఆ దేవుడు మనిషితో, ఒక సాధారణమైన మనిషితో సహవాసం చేయడం, కలిసి ఉండాలి అని అనుకోవడం ఎంత గొప్ప విషయం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమమయుడో మనకు అర్థమవుతుంది. క్రిస్టల్ అండ్ క్లియర్‌గా అర్థమవుతుంది దేవుడు ప్రేమమయుడని. అందుకే బైబిల్‌లో ఉంటది, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు, ఆయన ప్రేమై ఉన్నాడు. ఎవరి దగ్గరైతే ప్రేమ లేదో వాళ్ళు దేవుని చూడలేరు. అలాగే మనుషులను ప్రేమించలేకపోతే దేవుణ్ణి కూడా చూడలేరు వాళ్ళు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు అనడానికి ఇది రుజువు. నేను ఇందాక విశ్వం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడి యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి? ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి అంటే, ఆయన సూపర్ న్యాచురల్ పవర్. ఆయన అనంతమైన విశ్వానికి ఆయన కర్త, ఆయన క్రియేటర్, ఆయన దేవుడు. అంత గొప్ప దేవుడు మనిషితో సహవాసం చేయడం చాలా గొప్ప విషయం. ఆయనలో ప్రేమ ఉంది కనుకనే మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఈ ఆడియో ఎందుకు రికార్డ్ చేస్తూ ఉన్నానంటే, నేను వాక్యం చెప్పట్లేదండి. జస్ట్ దేవుడు ఎవరు, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి, అసలు ఆయన ఎంత ప్రేమ గలవాడు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాను. ఇది ఎవరిని కించపరచడానికో, ఎవరిని నేను వేరే విధంగా నేను ఉద్దేశించి కాదు, కానీ దేవుడి యొక్క ప్రేమ చెప్పడానికి మాత్రమే ఈ ఆడియో నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి నా మాటలు ఏమైనా తప్పులుంటే మీరు మన్నించి మీరు మన్నించాలని, నన్ను అర్థం చేసుకోవాలని, స్వీకరించాలని మనవి చేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.